మా హైటెక్ సిటీ సైడ్ ఫాగే లేదు, ఇక్కడ ఏంద్రా ఇట్లుంది ఫాగు. ఈ రోడ్లో ఎప్పుడు డస్ట్ ఉంటుంది, సో నా గెటప్ ఇలా ఉంటుంది ఈ రోడ్లో కావాలంటే. మా వాళ్ళు అద్దాలు తీసుకుంటున్నారు, ఈ డస్ట్ తట్టుకోలేక. వడ, 2 ఇడ్లీ, 1 వడ, చట్నీ. ఇదేంటి సాంబారా? సాంబార్ గ్రీన్ చట్నీ. మనోళ్ళు చూడండి ఫోన్ చెప్పారు, ఫోన్ దోశ. ఇదేం దోశ? ఇదెందుకు ఇప్పించాడు, అదెందుకు కట్టించాడు? మా సైడ్ గీ దోశ చేస్తాడు. ఇక్కడ ఏదో సాంబార్ తీయగా ఉంటుంది హైదరాబాద్ లో. కూడా బాగుంది, కానీ ఈ సాంబార్ వస్తే నాడు పూరి చెప్పాడు. ఎట్లుంచిందో అప్పుడే నోట్లో పెట్టుకోగానే తెలిసిపోయింది టేస్ట్ నీకు. ఇడ్లీ సూపర్, ఇడ్లీ చట్నీ సూపర్. ఉంది సింగిల్ బజ్జీ, సింగిల్ ఇడ్లీ, మొత్తము 710 అయింది. నేనే కట్టేస్తున్నా, వీడియో కోసం అట్లా చెప్తున్నా, నేనే కట్టేస్తా అని చెప్పి. అరే ఇది ఏ రేస్తా గట్కేసుకరా, గట్కేస్తారా? దాంతోంటే ఈ స్కానర్కి డబ్బులు పంపించాల్సిందిగా మనకి. అయిపోయినాయి అందరికీ? అయిపోయింది రే, నాకు నేను 700 చేసినారా, నాకు 300 కూడా రాలరా. మొత్తము నేను తినింది 1 ప్లేట్ వడ, 2 ఇడ్లీలో మళ్ళీ 1 సింగిల్ వడ, 145 రూపీస్. రే పోతుందిరా, ఉండరా. ఎంతో నా అద్దాలకు ఫ్యాన్స్ ఎక్కువైపోయినా. ఏ అన్నా, అద్దాలకి అందం వచ్చాయన్న. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అంతేకాదు. 8 మందికి 700, 8 మందికి 710 అంటే బెటరేరా. 90 రూపాయలు. వీళ్ళు తక్కువ తిన్నారు కదా బ్రో ఇద్దరు. తెల్లారే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇక్కడ బాగా. అసలు రోడ్ కనిపిస్తలేదా? అరే ఏదైనా ఇంత ఫాగ్ ఉంది ఇక్కడ, రోజు ఉంటుందా? ఏమో అసలు ఏం కనిపిస్తలేదు అసలు. ఈ బిల్డింగ్ ఒకటే కనిపిస్తుంది ఇక్కడ. ఆ సిటీలో ఉండి ఉండి ఇంత ఇలాంటి నేచర్ని మిస్ అయిపోతున్నాం మనము. ఆహా, ఏమున్నా ఉందా? ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలే కదా, యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట ఇంకా నియర్ బై టెంపుల్స్ ఏమన్నా ఉంటే చూసుకొని వచ్చేస్తాం. రైడర్ రైడర్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాయిస్ కట్ చేయండి.
ఫైనల్లీ వచ్చేసాం యాదగిరిగుట్ట. ఫస్ట్ టైం యాదగిరిగుట్టకు వచ్చా. ఎప్పటి నుంచో రావాలనుకుంటే 8 years పట్టింది యాదగిరిగుట్ట రావడానికి. సూపర్ ఉంది. మీకు అది కనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అంతా. ఇది అదంతా రీసెంట్గా అంటే తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత కట్టింది ఇదంతా. అది ఆర్కిటెక్ట్ ఎవరంటే మన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉంటారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్. అతనే అదంతా ఆర్కిటెక్ట్ చేసింది. అబ్బా, ఒక పక్క ఎండ, ఒక పక్క మంచు, ఒక పక్క ముప్పులు. తిరుమల మెట్లు అన్నీ ఎక్కినా కానీ అంత అనిపించలేదు. కొద్దిగా ఎక్కువగానే ఇక్కడ ఆయాతం వచ్చేస్తుంది. నామం పెట్టించుకున్నావా? బాలే, భక్తి అంతా నీ ముఖంలోనే కనిపిస్తుందిరా నాకు. ఓ నాగరాజ్, నువ్వు కూడా నామం పెట్టించినావా? నేను నామం ఎట్లా ఓన్ గుర్తు పెట్టుకున్నా. అందుకే షాప్కి పోవాలన్నా బండి తీసుకోవద్దు. ఏందో అర్థం కదా, షాపు పోవాలన్నా బండి తీసుకోవద్దు, నడవడం నేర్చుకోవాలి. నాకు నడక అలవాటే. నడక అలవాటు. నాకు నడక అలవాటే. నాకు నడక అలవాటే. వీటి తీపిస్తే ఆడ గోపురం ఇది బిస్కెట్ లా ఉందని తీసుకెళ్ళిపోతాయేమో. देखो मैं रोडीज సరే ఏమో చెప్పండి. అదే ఇది కెమెరా కానీ బిస్కెట్ అనుకుని లాక్కొని పోతుందేమో. కూర్చొని ఉంది చక్కగా మంచిగా. సేమ్ పండుగ నీలాగా లేవురా, అవి వాటిలాగే ఉన్నాయి. మాకు కొద్ది దూరం ఎక్కగానే తిరుమల స్టెప్స్లో 1% ఉంటుందేమో. 1% కూడా ఉంటాయో ఉండవా. ఫుల్ ఆయాసం వచ్చేసింది బాబు. అదే అరిటాక్ కాదు, ఏదో చెట్టు స్టెమ్మే ఇది. కోసి పైన చిన్న లేయర్గా వస్తారు అన్నమాట. పైన కోసం దీన్ని ఏదో అంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎక్కువ చూసినాను. భూచక్కెర గడ్డ, భూచక్కెర గడ్డ, భూచక్కెర గడ్డ. తెలుగులోనే రాదు భూచక్కెర గడ్డ. ఇంగ్లీష్లో ఏమంటారు అని అడక్కు. ఇప్పుడు డీకోడ్ చేయాలి ఇంగ్లీష్లో. హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా గుళ్ళోకి వెళ్ళేసి కెమెరా అల్లో ఉందో లేదో తెలియదు. గుళ్ళో అల్లో ఉన్నా కానీ నేను రికార్డ్ ఏం చేయను. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా నుంచి వ్యూ సూపర్ ఉంది. మరి మనం ఇప్పుడు అక్కడి నుంచి అది వచ్చింది. వెహికల్స్ అలో ఉంది ఎట్లా వెహికల్స్ పైకి? అంటే బస్సులు కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి వస్తాయి. ఓకే, సూపర్ ఉంది రోడ్. కనిపిస్తుంది బ్రో భవనంలో. అది నాకు కూడా తెలియదు ఏంటో. బ్రో ఒకసారి నీ ఫేస్ చూపి బ్రో. మామూలుగా లేడు మనోడు ఫామ్లో. నేను కెమెరా తీసుకెళ్ళట్లే ఇంకా లోపల గుళ్ళోకి. గుడి బయటకు వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తా. ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయస్. 1.5 hours పట్టింది దర్శనం కావడానికి. క్రౌడ్ చూడండి ఎట్లా ఉన్నారు. మామూలు లేరు క్రౌడ్ అయితే.
రత్న రా ప్రతి వీడియో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ యాదగిరిగుట్టకు వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది guys, దర్శనం అయిపోయింది, బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. ఎంతమంది జనాభా ఉన్నారు? ఈ జనాభాని చూస్తేనే భయం అవుతుంది ప్రసాదం తెచ్చుకోవాలంటే. దర్శనం కంటే ప్రసాదం దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కదా. అదే కదా, డైరెక్ట్ ప్రసాదం దగ్గరికి వచ్చేసినారు దర్శనం చేసుకోకుండా. వీళ్ళిద్దరు చూడండి గైస్, ఒక్క తల్లి సంతానమైన వీళ్ళలాగా ఉండగలదా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? సింగర్ వచ్చాడు రోయ్. ఏ పుణ్యం చేశాడు వీడికి నాగరాజు దొరికాడు. అది నేను ఎప్పుడు సినిమాలో చూడటమే కానీ ఫస్ట్ టైం చూసిన. ఇక్కడ షేరాటంలో గుర్రబండ్లు ఇంకా నడుస్తున్నాయి. ఇక్కడ ఏందో ఇక్కడ ఇంకా గుర్రబండ్లు వాడేటోళ్ళు ఉన్నారా? అంటే అందరి దగ్గర ఆటోలు బైకులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకా గుర్రబండి వాడేటోళ్ళు ఉన్నారా? సినిమాల్లో చూడడమే కానీ మొత్తం కళ్ళు కాంపౌండ్లే కానీ ఇక్కడ మొత్తం ఎప్పుడున్నా రావచ్చు రేడా సిట్టింగ్కి. ఐ మీన్ సిట్టింగ్ అంటే చికెన్ తినడానికి మంది. చికెన్ షాపులు సూపర్ ఉన్నాయి కదా, మొత్తం చెట్ల కింద కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు తాగుతున్నారు, పక్కన చికెన్ వండుకొని తినేటోళ్ళు చికెన్ తీసుకొని తింటున్నారు. సురేంద్రపురి. ఎంట్రీ ఫీజు ఎంత? అవునా? సురేంద్రపురి. ఎంట్రీ ఫీజు 400 500 చెప్పారు. అంత పెట్టలేక 8 మంది 4000 లేచిపోద్ది. ఈసారి వచ్చినప్పుడు వెళ్ళచ్చు. సూర్యారావు కళ్ళు కాంపౌండ్. కళ్ళు దుకాణంలో చూడేడా వరుసగా. తెలంగాణలో కళ్ళు తినేది సాంప్రదాయం. కళ్ళు లేకుండా ఏ ఫెస్టివల్ జరగదు, ఏ సండే పోదు. అదే మా ఇంట్లో కళ్ళు యాదగిరిగుట్ట అయిపోతానే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం తెలుసా? ఆబ్వియస్లీ మ్యాక్సిమం పీపుల్ యాదగిరిగుట్టకు పోగానే అయిపోగానే స్వర్ణగిరి టెంపుల్. నైట్ టైం వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మాకు కుదరలేదు రావడానికి.
చెక్ పోస్ట్ స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్. ఫౌంటైన్. పాదాలు చూడండి ఎంత ఉన్నాయో వేసుడా. ఎంట్రన్స్ ఓ లెవెల్లో ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ ఎట్లుందో స్టెప్స్ అన్నీ హైలైట్ అనిపిస్తుంది. స్పీడ్ వస్తుంది. వెళ్తుంది ఇక్కడ. నాకు తెలిసి ఇంకొక గంట 2 గంటలు పట్టేటట్టుంది దర్శనానికి. జనాలు ఎక్కువ ఉన్నారు. జనాలు చూడండి మొత్తం దర్శనానికి ఇదంతా. ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇంకా సాటర్డే రోజు వస్తే ఇంకా ఎక్కువ ఉంటారండి. మా మమ్మీ వాళ్ళ చెల్లి మొబైల్స్ బ్యాగ్స్ ఇక్కడ ఇచ్చేసి మావాడు ఇది చాలా తక్కువ అంట దర్శనానికి. నార్మల్గా ఎవ్రీ సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటారు, ఇది చాలా తక్కువ అంటున్నాడు. చాలా తక్కువ అంటే ఆనందపడాలా, త్వరగా అయిపోతుందేమో. ఎంతసేపు 1 గంట పడుతుందా దర్శనానికి? అంతే 1 గంట పట్టింది. ఇప్పుడు ఇట్లా లగేజ్లు కూడా ఇచ్చా. స్టిక్ పట్టుకో బ్రో, స్ప్రే మాత్రం. ప్రతిసారి స్టిక్ పట్టుకుని ఊళ్ళో 45 మినిట్స్ పట్టింది కదా దర్శనం స్వర్ణగిరిలో. పర్లే కొంచెం బస్సు తక్కువే ఉంది. ఈవినింగ్ ఎక్కువ అవుతుందేమో ఇక్కడ 6 తర్వాత నుంచి. అండ్ ఈరోజు పౌర్ణమి అంట, అందుకని మనకి అక్కడ యాదాద్రిలో కూడా ఎక్కువ మంది జనాభా వచ్చింది. ఇక్కడ కూడా ఎక్కువ వచ్చేస్తారు ఈవినింగ్కి, పౌర్ణమి స్పెషల్. 50 రూపాయలు లీడా. మన మొబైల్స్ వచ్చేసినాయి. 50 రూపాయలు లీడా. నువ్వు 100 ఇచ్చేసే. 50 రూపాయలు లీడా. ఈ బ్రో ఎందుకు బ్రో, అసలే కరువులో ఉండా. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. 100 రూపాయలు ఫోన్పే చేయి. ఇచ్చినా కదరా. ఇప్పుడు ఇచ్చావు. గిరి గోశాల. చిన్న దూడ. మెయిన్ స్వర్ణగిరికి వచ్చేది దీనికోసం అందరూ నైట్. బాగుంటుంది. నాకు ఈత వచ్చు, కింద దిగి ఐస్కాంతం తీసుకెళ్తా. ఇది పద్మనాభ స్వామి కదా, విష్ణుమూర్తి అని కూడా అంటారు. అదేలే ఇంకా ఒకటే. ఓ నువ్వా బ్రో, మర్చిపోయినా బ్రో, ఎవరో అనుకున్నా. లేదు నువ్వని చెప్పింటే సమాధానం ఇచ్చేటోని కాదు. లడ్డు ప్రసాదం గైస్. యాదగిరిగుట్టలో జనాభాను చూసి భయపడి తీసుకోలేకుండా ఇక్కడ స్వర్ణగిరిలో తీసుకున్నాం. 2 లడ్డూలు 100 రూపాయలు. లడ్డు సూపర్. ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్న భక్తులు
అగోరాల్ గైస్, అగోరాలేనా ఇది? అదే వెళ్ళిపోతున్నాం. స్వర్ణగిరిలో అయిపోయింది. నెక్స్ట్ లంచ్ టైం అయింది. అయితే ఇక్కడ భువనగిరిలో మా కొలీగ్ ఒకతను ఉన్నాడు, మహేష్ అని. మాకు తెలీదు, వాళ్ళ ఇంట్లో చెప్పేశాడంట మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇట్లా మా ఆఫీస్ వాళ్ళు లంచ్ చేయమని చెప్పి ఇంట్లో చెప్పి చేయించేసాడు. మాకు ఇప్పుడు చెప్పినాడు. హాయ్ చెప్పు, నమస్తే చెప్పు, నమస్తే అంటే హాయ్ చెప్పు. హాయ్. ఇది ఇంత స్క్రీన్లో చూసుకుంటుంది. మిల్లు మొత్తం రికార్డ్ చేస్తున్నా. ఆహా, మొత్తం నైట్ లోపడైనా చూపిస్తుంది. బాయ్ బాయ్ ఇంకో బాయ్ చెప్పు. షేకండి, షేకండి. ఇది కావాలా? ముందు షేకండి, ఇది ఇస్తా. పిచ్చోళ్ళకి ఇదండి. అట్లా పోదాం రా, హైదరాబాద్కి పోదాం రా. ఇట్లా ఇస్తా, ఇట్లా ఇస్తా. కెమెరా కావాలంటే ఫ్లయింగ్ ఇచ్చి ఇస్తాడు. ఫ్లయింగ్ ఇచ్చి బాగున్నారండి? ఫుడ్ తీసుకొని చెరువు కట్టుల్లోనూ పొలాల గట్టుల్లోనూ చాలా రోజులైంది ఇట్లా. బాయ్. బర్రెలు, ఎనుములు, తెలియదు కాదు అమ్మమ్మకి 200 సంవత్సరాలు. బ్రో ఏం నిజంగా పురాతన పల్లెటూరు లాగే ఉంది అంతా. ఎందుకు సర్రని వెళ్ళిపోతావు? రూట్ వెళ్ళినప్పుడు ఆగాల. షుగర్ నాకు ఏమైందిరా బ్రో? జాగ్రత్త తీసుకెళ్తాగా. అమ్మయ్యా, మధ్యలో అంటే అక్కడ మరి తిరుగుతుందా పడుతుందా అర్థం కావట్లేదు నాకు. అది ఆవులు, దూడలు, ఎనుములు తాగితే పోతారనుకున్నట్టు భయపడుతుంది అది. ఏ బ్లాక్, నువ్వు నేను ఒకే కలర్. నా షర్ట్ మ్యాచింగ్ చూడండి, నా షర్టు అది ఒకే కలర్లో ఉంది. ఓ తెలంగాణలో ఫస్ట్ టైం ఇట్లా పొలాల్లోకి ఫుడ్ కోసం రావడం. హీరో 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 హీరో. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే స్పాటా ఇది? లేదు బ్రో, రెగ్యులర్గా అయితే గిట్లా కూర్చోం బ్రో. రెగ్యులర్గా అంటే మందు సిట్టింగ్ కాదు బ్రో, నార్మల్గా మీరు ఏమన్నా ఫుడ్ చేసుకుంటున్నారని. ఎప్పుడు అదేనా బ్రో నీకు? కాదు బ్రో, మీ బాబాయ్ లేదు బ్రో. ఇదో అక్కడ దూరంగా కనిపిస్తుందా భువనగిరి ఫోర్ట్. హైట్ చూడకూడదు. ఓరే చందో, ఎక్కడి నుంచి వస్తున్నారు తుప్పల్లోకి పోయి? వాటర్ హ్యాండ్ వాష్. చేయి కడుక్కోవా?
కళ్ళేనా నీరానా ఇది మన దగ్గర ఎన్ని వచ్చింది థమ్స్అప్ బాటిల్లో ఉన్నది చెప్పు బ్రో. బాటిల్ మజ్జిగ ఓకే బ్రో, నువ్వు ఫస్ట్ పక్కకి వెళ్ళాడు. సరపు నీళ్ళు బ్రో, సరపు నీళ్ళు అయ్యి మజ్జిగ. ఒక 5-6 క్లిప్పులు పెట్టుకున్నాం. ఆకలి కోసం వెయిట్, ఫుడ్ కోసం వెయిటింగ్. కింద సాపలేదు. హలో, ఈ చెట్టు చూడండి గమ్ము. మెత్తగా ఉంది గమ్ము ఇది. పొలాల్లో దావత్. లంకిషి లంకించండి అంటే ఫుడ్ చాలా బాగుంది అంటే దాన్ని దేవుని ప్రసాదం. నేను తిన్నాము, అది ఎక్స్ట్రా తీసు ఫుడ్డా తిన్నామంటే బాగుంది, చాలా బాగుంది. ఓయ్ వాళ్ళు అటు తినేట్టున్నారు. వాళ్ళు అర్జెంట్ వెళ్ళిపోవాలా, ఇంట్లో రమ్మంటున్నారు అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు ఆడ వెళ్ళి టీ తాగుతారు. నీ పేరు ఏం పేరు? చిక్కి. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? చెప్పు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నమస్తే పెట్టు. నమస్తే. బాయ్ బాయ్. మనం సెల్ఫీ తీసుకుందామా? రెడీ రెడీ రెడీ. దానికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఖుషి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఖుషి గిట్టు హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. ఫోటో తీసి ఇట్లా పట్టుకుంటుంది. హాయ్ చెప్పు. అది బాయ్. నమస్తే. బాయ్ బాయ్. నమస్తే పెట్టు. నమస్తే నమస్తే నమస్తే. ఊక పెట్టమంటారా మీరు? అయ్యో అయ్యో. హాయ్. ఈమె ఇంకా వచ్చిన బాబు. ఓకే వీళ్ళు అంతా ఓకే. కోడలి పిల్ల కాలుతుంది, అది సైలెన్సర్. అబ్బు ఇస్తుంది అబ్బు. ఇప్పుడే రూమ్కి వచ్చేసా. 8 అయింది. మార్నింగ్ 6:30కి నా రూమ్ నుంచి బయలుదేరినా. ఉప్పల్ నుంచి 8కి బయలుదేరినా. ఈ నైట్ 8కి నా రూమ్కి వచ్చేసా. ఈ సండే ఇలా గడిచిపోయింది.